హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Funholic Entertainment. మీరు ఇప్పటిదాకా మా అప్డేట్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటుంటే ఈ పార్టీకి మీకు రాస్టర్ గ్రాఫిక్స్ అంటే ఏంటి, వెక్టర్ గ్రాఫిక్స్ అంటే ఏంటి, అలాగే టైప్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మాట్స్ ఏంటి, వాటి వల్ల యూజెస్ ఏంటి, మనం ఫోటోషాప్లో ఎక్కువ ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ వాడతాము, అలాగే ఫోటోషాప్ యొక్క బేసిక్స్ అనేవి మీకు ఈ పార్టీకి క్లియర్గా అర్థమై ఉండాలని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఆ వీడియోస్ కనుక చూడకపోయి ఉంటే ఒక్కసారి ఆ వీడియోస్ చూడండి. అప్పుడు నేను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. గాయస్, మీరు కనుక అబ్జర్వ్ చేసి ఉంటే నేను అందరిలాగా ట్యుటోరియల్స్ చేయట్లేదు. లైక్ ఒక ఇమేజ్ తీసుకొని దాన్ని మ్యానిపులేషన్ చేసి ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా చేస్తే ఇలా అయిపోయింది అనేవి నేను చెప్పట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు మీరు అలా ట్యుటోరియల్స్ కనుక చూసి సేమ్ కాపీ కొట్టి అలాగే చేస్తే మళ్ళీ మీకు నెక్స్ట్ టైం ఎడిట్ చేయాలి అనుకుంటే ఇంకో ట్యుటోరియల్ అవసరం అవుతుంది. అందుకే నేను మీకు ఫస్ట్ చెప్పాలనుకున్నది సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ అనేది మీ దగ్గర ఉంటే కనుక మీరు పద్దాకలా మళ్ళీ అని ఎడిట్ చేసుకోవాలనుకున్నప్పుడు ట్యుటోరియల్స్ ఓపెన్ చేసుకొని చూసుకోవాల్సిన అవసరం ఉండదు. సో నేను అనేది ఏంటి అంటే ఫస్ట్ మీరు ఈ సబ్జెక్ట్ని పర్ఫెక్ట్ అవ్వండి, తర్వాత సాఫ్ట్వేర్ అనేది మీకు ఆటోమేటిక్గా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ పాయింట్స్ అన్నీ మీరు ఎక్కడైనా ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకుంటే అది మీకు ఫర్దర్గా కూడా హెల్ప్ అవుతుంది. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ కలర్ మోడ్స్ ఇన్ ఫోటోషాప్. ఈ కలర్ మోడ్స్ ఏంటి, మనం ఎందుకు వాడతాం, అసలు ఏంటి అనేది తెలుసుకుంటే సో నెక్స్ట్ మనం ఫర్దర్గా ఎడిట్ చేయాలనుకునే వాటికి మీకు బాగా ఉపయోగపడుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఎపిసోడ్. మనకి ఫోటోషాప్లో టోటల్గా 8 కలర్ మోడ్స్ అనేవి ఉంటాయి. అవేంటి అంటే నెంబర్ 1 గ్రే స్కేల్, నెంబర్ 2 ఆర్జీబీ, నెంబర్ 3 CMYK, నెంబర్ 4 బిట్ మ్యాప్, నెంబర్ 5 డియోటోన్, నెంబర్ 6 ల్యాబ్ కలర్, నెంబర్ 7 మల్టీ ఛానల్ కలర్, అలాగే లాస్ట్ 8th వన్ వచ్చేసరికి ఇండెక్స్డ్ కలర్. సో ఇవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1 గ్రే స్కేల్. ఈ గ్రే స్కేల్లో మనకి ఎలా ఉంటుంది అంటే టోటల్గా మనం ఫోటోషాప్లో ఒక ఇమేజ్ తీసుకుంటే కనుక అవి మనకి ఎలాంటి కలర్స్తో కనపడవు, ఓన్లీ గ్రే కలర్లో మాత్రమే కనపడుతుంది. ఈ గ్రే స్కేల్ కలర్ మోడ్లో వచ్చేసరికి మనకి టోటల్గా ఇమేజ్ అనేది గ్రే మోడ్లోనే ఉంటుంది. సో దీనిలో మనకి టోటల్గా 256 షేడ్స్ ఆఫ్ గ్రేస్ అనేవి మనకి అవైలబుల్లో ఉంటాయి. మనం ఏ ఇమేజ్నైనా ఆర్జీబీ కానీ సిఎంవైకే కానీ ఇలాంటి డిఫరెంట్ ఏ కలర్ మోడ్లో ఉన్న ఇమేజ్ అయినా మనం వన్స్ గ్రే స్కేల్లోకి తీసుకొస్తే టోటల్గా అక్కడ ఉండే కలర్స్ అన్నీ మనకి ఏమవుతాయి అంటే గ్రే కలర్ షేడ్స్లోకి మారిపోతాయి. లైక్ ఆ 256 షేడ్స్లో ఉండే గ్రేస్ డిఫరెంట్ కలర్స్ మీద ఇంపాక్ట్ అనేది జరుగుతుంది. ఈ గ్రే స్కేల్లో వచ్చేసరికి మనకి ఫోటోషాప్లో వాల్యూస్ అనేవి ఎలా ఉంటాయి అంటే 0 to 255 వరకు మనకి అంటే ఇప్పుడు మనకి వాల్యూస్ అంటే ఇక్కడ ఏంటి అంటే మనకు బ్రైట్నెస్ కానీ కాంట్రాస్ట్ కానీ సాచురేషన్ కానీ ఇలాంటి ఏ స్టేట్స్ తీసుకున్నా మనకి డిఫరెంట్ వాల్యూస్ అనేవి మనకి ఇక్కడ యాడ్ అవుతుంటాయి. సో వైట్ వాల్యూస్ అని, బ్లాక్ వాల్యూస్ అని, ఇది మీరు ఫోటోషాప్ గురించి తెలుసుకునే కొద్దీ వైట్ వాల్యూస్ ఏంటి, బ్లాక్ వాల్యూస్ ఏంటి, బ్రైట్నెస్ ఇవేంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రజెంట్ దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో మనకి ఈ 0 to 255 వాల్యూ రేంజ్లో మనకి గ్రే స్కేల్ అనేది వర్క్ అవుతుంది. అది 16 bits to 32 bits ఒక ఇమేజెస్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్జీబీ. ఈ ఆర్జీబీని మనం ప్రైమరీ కలర్స్ అని కూడా అంటాము. ఇందులో ఆర్జీబీ అంటే ఆర్ అంటే రెడ్, జీ అంటే గ్రీన్, బి అంటే బ్లూ. ఈ ఆర్జీబీ రెడ్, గ్రీన్, బ్లూ ఈ 3 కలర్స్ యొక్క మిక్సింగ్ని మనం ఆర్జీబీ అంటాము. సపోజ్ ఇప్పుడు మనం ఏమైనా కలర్ చూస్ చేసుకోవాలి ఫోటోషాప్లో, మనకి అక్కడ స్వైప్ చేసుకునే కొద్దీ మన కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఈ కలర్స్ వేటి మిక్సింగ్ వల్ల మనకి ఫామ్ అవుతున్నాయి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే నాకు ఒక కలర్ కావాలి, ఆ కలర్ కాంబినేషన్లో మీరు ఫోటోషాప్లో అబ్జర్వ్ చేస్తుంటే కింద వాల్యూస్ అనేవి మనకి ఉంటాయి. ఈచ్ కలర్కి వచ్చేసరికి ఒక సపరేట్ కోడ్స్ అనేవి మనకి ఫోటోషాప్లో కానీ లేదా అదర్ సాఫ్ట్వేర్లో కానీ మనకి అవైలబుల్లో ఉంటాయి. ఈ కలర్ కోడ్స్ ఏంటి అంటే రెడ్ వాల్యూ, గ్రీన్ వాల్యూ, బ్లూ వాల్యూ. ప్రతి కలర్లో దాదాపు రెడ్, గ్రీన్, బ్లూ ఈ 3 వాల్యూస్ యొక్క మిక్సింగ్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. లైక్ ఇప్పుడు ఒక కలర్ ప్యూర్గా బ్లాక్ కలర్ అనేది తీసుకుందాం. అందులో రెడ్, గ్రీన్, బ్లూ ఈ 3 కలర్స్ మిక్స్ అయితే మనకి ప్యూర్గా వచ్చేసరికి బ్లాక్ అనేది ఫామ్ అవుతుంది. రెడ్, బ్లూ ఈ 2 కలర్స్ యొక్క మిక్సింగ్ వల్ల మనకి ఏమవుతుంది అంటే ఒక షేడ్ ఆఫ్ కలర్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే గ్రీన్ బ్లూ, రెడ్ బ్లూ, గ్రీన్ రెడ్ ఇలా ఒక్కొక్క కలర్ మిక్సింగ్ వల్ల మనకు ఒక్కొక్క కలర్స్ అనేవి ఫామ్ అవుతాయి. టోటల్గా ఈ ఆర్జీబీలో మనకి ఈ 3 కలర్స్ యొక్క మిక్సింగ్ వల్ల టోటల్గా 16.7 మిలియన్ కలర్స్ అనేవి మనకి అవైలబుల్లో ఉంటాయి.
ఈ ఆర్జీబీ ద్వారా మనకు ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే మనం చూసే మానిటర్స్, మన మానిటర్స్ ద్వారా ఏదైతే చూస్తున్నామో అవన్నీ మనకు ఆర్జీబీలోనే విజిబుల్గా ఉంటాయి. నెంబర్ 3 సిఎంవైకే. సేమ్ ఆర్జీబీని ఎలా అయితే ప్రైమరీ కలర్స్ అని అంటామో సిఎంవైకేని మనం సెకండరీ కలర్స్ అని అంటాము. సిఎంవైకేలో మనకి సి అంటే కేయాన్, ఎం అంటే మెజెంటా, వై అంటే ఎల్లో, కే అంటే బ్లాక్. ఈ 4 కలర్స్ యొక్క ఫార్మేషన్స్ ద్వారా వచ్చే కలర్స్నే మనం సెకండరీ కలర్స్ అని అంటాము. లైక్ ఇప్పుడు కేయాన్ మెజెంటా కలర్స్ మిక్స్ అవటం వల్ల ఒక కలర్ ఫామ్ అవుతుంది. అలాగే డిఫరెంట్ షేడ్స్లో మనం ఫామ్ అయ్యే కలర్స్ని సెకండరీ కలర్స్ అంటాము. అంటే వీటి 4 కలర్స్ ద్వారా వచ్చే ఏవైతే కలర్స్ ఉంటాయో వాటిని సెకండరీ కలర్స్ అని అంటాము. ఈ టోటల్ ఈ 4 కలర్స్ ఒకవేళ మిక్స్ అయితే కనుక మనకి ఫైనల్గా వచ్చే కలర్ ఏంటి అంటే ప్యూర్ వైట్ అనేది మనకి మిక్స్ అవుతుంది. సో ఈ సిఎంవైకే ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఇది ప్రింటింగ్లో బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా ప్రింటర్స్ ఎక్కువ వాడే వాళ్ళు ఉంటే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఆర్జీబీలో కలర్ కన్జంప్షన్ అనేది బాగా ఎక్కువ జరుగుతుంది. సో అలాంటప్పుడు సిఎంవైకేలో మనకి కలర్ కన్జంప్షన్ అనేది తక్కువ జరుగుతుంది కాబట్టి ప్రింటింగ్ ప్రాసెస్లో సిఎంవైకే అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఇప్పుడు మీరు ఏదైనా ఇమేజ్ స్కాన్ చేసుకున్నట్టయితే, లైక్ ఇప్పుడు మన ఇంట్లో ప్రింటర్ ఉంది, ప్రింటర్ స్కానర్ ఉంది, మన పాత ఫొటోస్ని తీసుకొని మనం వాటిని స్కాన్ చేసుకొని డాక్యుమెంట్గా తీసుకున్నాము అనుకుంటే కనుక మనకు అది సిఎంవైకేలోనే స్కాన్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏంటి అంటే మనం దాన్ని వేరే మోడ్లో కన్వర్ట్ చేసుకొని వాడుకోవచ్చు, లేదా డైరెక్ట్గా సిఎంవైకేలోనే ఎడిట్ చేయొచ్చు. సిఎంవైకేలోకి ఆర్జీబీకి తేడా ఏంటి అంటే కలర్ స్పెరేషన్ అనేది. ఇప్పుడు మనకు ఆర్జీబీలో ఒక కలర్ ఒకలా ఉంటుంది, సిఎంవైకేలో కలర్ ఒకలాగా ఉంటుంది. కానీ రెండింటికి చూస్తే కలర్స్ ఒకటే, కానీ మన ఐకి విజిబుల్గా ఉండేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, అంతే తప్పితే ఇంకా ఏం తేడా ఉండదు. బిట్ మ్యాప్ కలర్ మోడ్. ఈ బిట్ మ్యాప్ కలర్ మోడ్ ఏంటి అంటే మనకి ఏదైనా ఫోటోషాప్లో ఎడిటింగ్ చేసుకునేటప్పుడు ప్యూర్గా ఒక బ్లాక్ వాల్యూ కానీ వైట్ వాల్యూస్ కానీ లేదా 2 వాల్యూస్ కానీ యూజ్ అయితే కనుక ఒక ఇమేజ్ తీసుకున్నప్పుడు వాటిలో ఉండే పిక్సెల్స్ మనకి బ్లాక్ వాల్యూస్ వైట్ వాల్యూస్ అనేది ఎక్కువ మెర్జ్ అవటం వల్ల వచ్చే ఇమేజ్ ఫార్మాట్ని బిట్ మ్యాప్ మోడ్ అంటాము. దీన్ని మనం ఎక్కువ ఫోటోషాప్లో వాడాల్సి వస్తే దాన్ని ఆర్జీబీ కింద కన్వర్ట్ చేసుకొని మార్చుకుంటాము. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలిస్తే ఈజీగా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే మనం తీసుకునే ప్రతి ఇమేజ్ ఆర్జీబీలోనే ఉండాలని లేదు, మనకి ఎడిటింగ్ పర్పస్గా యూజ్ అవుతుంది కాబట్టి ఈ బిట్ మ్యాప్ మోడ్ కూడా చెప్పడం జరుగుతుంది. ల్యాబ్ కలర్ మోడ్. ఈ ల్యాబ్ కలర్ మోడ్ ఏంటి అంటే మన హ్యూమన్ అంటే మనుషులు ఏవైతే కలర్స్ని చూడగలుగుతారో ఆ కలర్స్ని మాత్రమే ఇక్కడ వాడేదాన్ని మనం ల్యాబ్ కలర్ మోడ్ అంటాము. సపోజ్ ఇప్పుడు మీరు ఏదైనా ఎగ్జాంపుల్గా ఒక ఇమేజ్ తీసుకొని దాన్ని ల్యాబ్ కలర్ మోడ్లోకి చేంజ్ చేసుకుంటే ఏంటి అంటే మన కంటికి మన కళ్ళకి ఏవైతే కలర్స్ కనపడగలుగుతాయో ఆ కలర్స్ మాత్రమే మనకు ఆ ల్యాబ్ కలర్ ప్యాలెట్స్లో మనకి కనపడుతూ ఉంటాయి. ప్యాలెట్స్ అంటే ఇప్పుడు మనకి ఫోటోషాప్లో కలర్ సెలెక్ట్ చేసుకోవడానికి వాడేదాన్ని మనం కలర్ ప్యాలెట్స్ అంటాము. నెక్స్ట్ జియోటోన్. ఆల్రెడీ నేను మీకు గ్రే స్కేల్ గురించి చెప్పాను. ఆ గ్రే స్కేల్కి కొంచెం ఎగ్జిక్యూషనే ఈ జియోటోన్. ఈ జియోటోన్లో ఏంటి అంటే మనం గ్రే స్కేల్లో వాడే 256 షేడ్స్లో మోనోటోన్ ఆర్ ట్రయోటోన్ ఆర్ క్వాడోటోన్ ఇలా డిఫరెంట్ షేడ్స్ని మనం వాడుకొని ఎడిట్ చేసేదాన్ని మనం జియోటోన్ కలర్ మోడ్ అంటాము. దీనికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు, మనం దీన్ని ఫోటోషాప్లో ఎక్కువ వాడడం కూడా. నెంబర్ 7 ఇండెక్స్డ్ కలర్ మోడ్. ఈ ఇండెక్స్డ్ కలర్ మోడ్లో ఏంటి అంటే మనకి 8-బిట్ ఇమేజ్ అండ్ అలాగే 256 కలర్స్ అనేవి మనకు వీటిలో అవైలబుల్లో ఉంటాయి. దీనిలో మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసరికి ఏంటి అంటే మనం దీనిలో ఎడిటింగ్ అనేది చాలా లిమిటెడ్గా చేయగలుగుతాము. ఇప్పుడు మనం ఏదైనా అవసరం అయ్యి లైక్ ఒక ఆర్జీబీ ఇమేజ్ కానీ లేదా సిఎంవైకే ఇమేజ్ కానీ ఇండెక్స్డ్ కలర్ మోడ్లోకి మార్చాల్సి వస్తే మనకి ఫోటోషాప్ ఆటోమేటిక్గా ఒక కలర్ లాకప్ టేబుల్ అనేది బిల్డ్ చేస్తుంది. ఎందుకు అంటే మనకి ఆర్జీబీలో చాలా కలర్స్ ఉంటాయి, సిఎంవైకేలో చాలా కలర్స్ ఉంటాయి. దాన్ని మనం ఇండెక్స్డ్ మోడ్లోకి మార్చుకున్నప్పుడు ఎలాంటి ఇండెక్సెస్ మిస్ అవ్వకుండా, లైక్ ఇప్పుడు నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను మనం ఓన్లీ ఇండెక్స్డ్ కలర్ మోడ్లో మనం 256 కలర్స్ మాత్రమే తీసుకోగలం. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మనకి కొన్ని కలర్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఛాన్సెస్ లేకుండా మిస్ అవుట్ అని లేకుండా మనకి ఫోటోషాప్ అనేది ఆటోమేటిక్గా కలర్ లాకప్ టేబుల్ అనేది మనకి బిల్డ్ చేస్తుంది. దీనిలో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే మనం దీన్ని ఎక్కువ ప్రజెంటేషన్స్కి వాడలేము. లైక్ ఇప్పుడు నేను ఒక ఇమేజ్ డాక్యుమెంటేషన్ చేయాలనుకున్నాను, దానికి వాడలేను. అలాగే వెబ్ మనకి ఇంటర్నెట్ లేదా నేను ఒక సోర్స్లో ఇమేజ్ని పెట్టాలనుకున్నాను, అలాంటి వాటిలో మనం ఎలాంటి వాటిలో యూజ్ చేయలేము. నెంబర్ 8 మల్టీ ఛానల్ కలర్ మోడ్. ఈ మల్టీ కలర్ ఛానల్ మోడ్ అంటే ఏంటి అంటే మనకి మల్టీ ఛానల్ కలర్ మోడ్లో ప్రతి ఒక్క ఇమేజ్కి దాదాపు 3 ఛానల్స్ ఉంటాయి. ఆర్జీబీ అయితే రెడ్, గ్రీన్, బ్లూ, సిఎంవైకి అయితే కేయాన్, మెజెంటా, ఎల్లో, బ్లాక్, ఈ 4 లేదా 3 ఈ ఛానల్స్ అనేవి ఉంటాయి.
ఈ డిఫరెంట్ ఛానల్స్లో మనకు వచ్చేసరికి ఏంటంటే 256 షేడ్స్ ఆఫ్ గ్రేస్ అనేవి మనకి ఉంటాయి ఈ ఛానల్లో. అలాగే మనకి ఇప్పుడు ఏదైనా ఒక ఇమేజ్లో ఉన్నప్పుడు ఛానల్స్లోకి వెళ్ళి ఒక ఛానల్ని డిజేబుల్ చేస్తే, అంటే రెడ్, గ్రీన్, బ్లూ ఉన్నప్పుడు రెడ్ డిజేబుల్ చేస్తే ఆ ఇమేజ్లో ఉన్న రెడ్ కలర్లో ఉన్న ఏవైతే కలర్స్ ఉన్నాయో, లైక్ ఇప్పుడు మనం ఒక ఇమేజ్ తీసుకున్నప్పుడు ఆ ఇమేజ్లో 3 కలర్స్ మిక్చర్స్ మాత్రం పక్కాగా ఉంటాయి ఆర్జీబీ అయితే. అదే CMYK అయితే 4 కలర్స్ మిక్చర్స్ మాత్రం కన్ఫామ్గా ఉంటాయి. సో మనం ఏదైతే ఛానల్ డిజేబుల్ చేస్తున్నాం, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నేను రెడ్ని డిజేబుల్ చేస్తున్నాను. అలాంటప్పుడు ఏమైంది అంటే ఇమేజ్లో ఉండే రెడ్ కలర్ యొక్క ఛానల్లో ఉండే సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి ప్యూర్గా డిజేబుల్ అయిపోతాయి. అలా మనకి మల్టీ ఛానల్ కలర్ మోడ్లో డిఫరెంట్ పార్ట్స్ కలర్స్ని మనం ఇప్పుడు ఒక ఇమేజ్ తీసుకున్నప్పుడు అదేంటంటే ఒక్కోసారి రెడ్ కలర్ మోడ్ ఎక్కువైపోవచ్చు, అలాగే లేదా గ్రీనిష్ అనేది ఎక్కువైపోవచ్చు, బ్లూయిష్ అనేది ఎక్కువైపోవచ్చు. సో వీటిని రెడ్యూస్ చేసుకోవడానికి లేదా మనం ఒక ఇమేజ్ని క్లియర్గా షార్ప్నెస్ తగ్గించడానికి ఇలా డిఫరెంట్ కైండ్స్లో మనకి మల్టీ ఛానల్ కలర్ మోడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ మల్టీ ఛానల్ కలర్ మోడ్లో ఏంటి అంటే మనకి లేయర్స్ అనేవి అన్సపోర్టెడ్గా ఉంటాయి. సో ఫ్లాటన్గా అన్సపోర్టెడ్గా ఉంటాయి. అలాగే ఆర్జీబీ నుంచి మల్టీ ఛానల్ కలర్ మోడ్లోకి మార్చాలి అనుకుంటే కనుక మనకి ఇక్కడ వర్క్ అయ్యేది కేఆన్, మెజెంటా అండ్ ఎల్లో స్పాట్ ఛానల్స్లో మనం వర్క్ చేయగలుగుతాం. అలాగే ఇప్పుడు కనుక మనం CMYKలో చూసుకున్నట్టయితే కేఆన్, మెజెంటా, ఎల్లో, బ్లాక్ 4 యొక్క ఛానల్స్లో మనం వర్క్ చేయగలుగుతాం, అంటే స్పాట్గా వర్క్ చేయగలుగుతాం. మల్టీ ఛానల్లో చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు ఏదైనా ఒక ఛానల్ని డిలీట్ చేస్తే దానివల్ల మనకి ఐదర్ CMYK కావచ్చు, ఆర్జీబీ కావచ్చు, ల్యాబ్ కలర్ మోడ్ కావచ్చు, ఆటోమేటికల్గా ఇట్ కన్వర్ట్స్ ఇంటూ మల్టీ ఛానల్ కలర్ మోడ్లోకి మనకి ఫ్లాటన్ ఇమేజ్గా మారిపోతుంది. ఈ మల్టీ ఛానల్ కలర్ మోడ్లో ఉండే ఏ అవుట్పుట్ అయినా మనం తీసుకోవాలి లేదా ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే మనం ఫోటోషాప్లో దీన్ని ఫోటోషాప్ DCS 2.0 ఫార్మాట్లోకి సేవ్ చేసుకుంటాం. సో గాయ్స్, ఇది ఈరోజు ఎపిసోడ్లో మీరు తెలుసుకోవాల్సిన కలర్ మోడ్స్. సో నెక్స్ట్ ఎపిసోడ్లోకి వచ్చేసరికి ఏంటంటే బిట్ ఇమేజెస్ అంటే ఏంటి, అంటే 8 బిట్ ఇమేజెస్ అంటే ఏంటి, 12 బిట్స్ ఇమేజెస్ ఏంటి, 16 బిట్స్ ఏంటి, 32 బిట్స్ ఏంటి, అలాగే కలర్ టైపాలజీ, ఆర్జీబీ ప్రైమరీ కలర్స్ అంటే ఏంటి, CMYK సెకండరీ కలర్స్, వీటిని రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, వీటిని ఎక్కడ వాడతాం, అలాగే లాస్ట్ వచ్చేసరికి మనకి ఎడిటింగ్, మెయిన్ కావాల్సింది ఎడిటింగ్. సో ఇంక ఈ మూడిట్లో మనం పర్ఫెక్ట్ అయితే డైరెక్ట్గా మీరు అనేది మీ ఓన్గా ఫోటోషాప్ ఓపెన్ చేసుకొని సింపుల్ ఎడిటింగ్స్ అనేవి చేయగలరు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ మూడి గురించి క్లియర్గా తెలుసుకుందాం. మీరు ఎంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోయి ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో మా మెయిల్ ఐడి ఉంటుంది, ఆ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు. సో మీ డౌట్స్ అనేవి మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాము. ఈ ఛానల్ ద్వారా మేము మీకు తెలియజేయాలి అనుకునేది ఏంటి అంటే, వన్స్ ఈ లాక్డౌన్ పీరియడ్ అనేది అయిపోయాక మా ఛానల్ డిఫరెంట్ కంటెంట్ని మీ ముందుకు తీసుకురాబోతుంది. లైక్ షార్ట్ ఫిలిమ్స్, థ్రిల్లర్స్, వెబ్ సిరీస్, కామెడీ లాంటి డిఫరెంట్ కంటెంట్స్ అన్నీ మీ ముందుకు తీసుకురాబోతుంది. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దట్ అండ్ స్టే ట్యూన్ ఫర్ అవర్ ఛానల్. అలాగే మీలో ఎవరైనా షార్ట్ ఫిలిమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందా, అలాగే లేదా షార్ట్ ఫిల్మ్ తీసి ఎడిటింగ్ కోసం ఆగిపోవాల్సి వస్తుందా, అలాంటి వాళ్ళందరికీ మా ఛానల్ తరఫున మేము తెలియాలనుకునేది ఏంటంటే, మా ఛానల్ మీకు ఫ్రీగా హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటుంది. మీకు మా ద్వారా హెల్ప్ కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో మా మెయిల్ ఐడి ఉంటుంది. మా మెయిల్ ఐడికి మెయిల్ చేస్తే మేము మీకు ఎలా హెల్ప్ అవ్వాలి అనుకుంటే అలా హెల్ప్ అవుతాం. సో గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.